ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించబోయే ఇల్లు వచ్చి మీకు ఇందుకూరుపేట మండల ఆఫీస్కి ఎదురుగా ఉంటుందన్నమాట. ఎదురుగా వేసినటువంటి లేఅవుట్. ఈ లేఅవుట్లో మ్యాక్సిమం అన్ని ఇళ్ళు సేల్స్ అయిపోవచ్చున్నాయన్నమాట. ఫ్లాట్లు అయితే చాలా వరకు మ్యాక్సిమం అన్ని సేల్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇది వచ్చి వెస్ట్ ఫేస్ ఇల్లు. మొత్తం 19.44 అంకణాల్లో ఫుల్గా కట్టిన ఇల్లు అనమాట ఇది. నీకు ఇల్లు సొంత బిల్డరే, అంటే మామూలుగా సొంత ఓనరే కట్టుకున్నాడు అన్నమాట తను ఉండడానికి. ఇల్లు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. మీకు బయట కానీ లోపల ఇప్పుడు మనకు ఒక బయట ఇది ఏరియా చూసుకోండి. ఇప్పుడు మన టీవీ సెట్ ఏరియా ఇది. ఆ టీవీ సెట్ ఏరియా కానీ నీట్గా ఉంది. తర్వాత మన బెడ్రూమ్స్ ఉంటాయి కదా, ఇది డబల్ బెడ్రూమ్ అనమాట. ఇది 2BHK వస్తుంది. నీకు ఇది కూడా నీట్గా ఉందన్నమాట. పైన అంతా సీలింగ్ వేసింది. లోపల మీకు టాయిలెట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయన్నమాట. అంతా వెస్టర్న్ కమాడిటీ పెట్టి వెస్టర్న్ టాయిలెట్స్ పెట్టారు. నీకు చాలా నీట్గా ఉంది. కిటికీలు కానీ మీరు చూసినా కానీ. తర్వాత హాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇదిగోండి, ఇక్కడ మన టీవీ కబోర్డ్ సెట్. ఇది ఇప్పుడు మనకు పక్కనే ఇది మనకి ఎదురుగా కనబడుతుంది టీవీ సెట్. ఇది ఇంకో బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. దీనికి కూడా సీలింగ్ వేస్తున్నారు అనమాట. మీకు చుట్టూ ఇవి కూడా మనకు చూస్తే మనకు చూడడానికి కూడా లుకింగ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇవి కూడా పెట్టుకోవడానికి కూడా చూడండి, ఈ పక్క 2 అరలు పెట్టినారు. దీంట్లో మనం లగేజ్ మనం బుక్స్ మనం దీనికి వుడ్ వర్క్ కూడా చేయించుకోవచ్చు కూడా అనమాట. ఇది కూడా మనకు వెస్టర్న్ టైప్ పెట్టినారు. ఇవి కూడా మనకు టైల్స్ కూడా నీట్గా వేస్తున్నారనమాట. అంతా బాత్రూమ్స్ కానీ అన్నిటికీ తలుపులు కూడా చాలా నీట్గా బాగున్నాయన్నమాట. ఇంకా వంట రూమ్ చూసుకోండి. వంట రూమ్ పక్కనే మనకు అక్కడ ఒక వాష్ బేసిన్ ఉంది. తర్వాత ఇక్కడ మనం డైనింగ్ ఏరియా ఉందన్నమాట. వంట రూమ్లో కూడా నీట్గా కబోర్డ్స్ మొత్తం సెట్ చేస్తున్నారనమాట. మనం ఒకవేళ ఫ్యూచర్లో వుడ్ వర్క్ చేయించుకుందాం అనుకుంటే కూడా నీట్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ వాష్ బేసిన్ ఉంది. తర్వాత పక్కనే ఇక్కడ తూర్పు ఫేసింగ్ వచ్చేసరికి దేవుడి గది అనమాట. ఈ తలుపు కూడా బాగా గట్టిగా పెట్టినారు. చూడండి, మీరు చూస్తేనే ఐడియా వస్తుంది. అంతా సీలింగ్ కూడా మీకు చాలా నీట్గా ఉంది. బిల్డర్ ఏంటంటే తను ఉండడానికి కట్టుకున్నాడు. అందువల్ల అంటే అతను తన ఓన్గా కట్టించుకున్నాడు అనమాట తన కోసం. అందువల్ల నీకు చాలా బాగుంది ఇల్లు. ఇవి వచ్చి బ్యాక్ సైడ్ ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ వెనక సైడ్ చుట్టూ కూడా ఇది ప్రహరీ ఉంటుంది. మనకు చుట్టూ కూడా మనకు ఏంటంటే యాక్చువల్లీ ఒక ఇంటికి చుట్టుపక్కల నీకు కట్టి మధ్యలో ఇల్లు కడితేనే దానికి మంచి ఆయుష్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది కూడా నీకు మామూలుగా ఇండియన్ సైడ్ పెట్టారు. బయట ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ కాళ్ళు కడుక్కోవడానికి కానీ మీకు ఇక్కడ ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చినారు. మీకు బయట మనకు వాటర్కి ఇబ్బంది లేకుండా అంటే మనం మోటార్ కనెక్షన్ మీకు ఎవరికైనా కావాలి అని అంటే చెప్పండి. చాలా మంచి ఇల్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.